విశ్వనాథ్ గారు నమస్కారం అండి. భారతీయ తెలుగు వార్తా ఛానల్కి విచ్చేసినందుకు. సార్, ఈ రోజున చాలామంది యువకులు సాఫ్ట్వేర్ ప్రొఫెషన్లో జాయిన్ అవుతున్నారు. చాలా పెద్ద ఎత్తున ఇన్కమ్ వస్తుంది వాళ్ళకి. చాలామందికి తెలియదు ఏంటంటే వాళ్ళు ఇష్టం ఖర్చు పెట్టుకుంటున్నారు, ఆదాయం ఎంతో తెలియదు, ఎంత ఖర్చు పెడుతున్నారో తెలియదు. చివరికి 3 ఏళ్ళ తర్వాత 4 ఏళ్ళ తర్వాత కంపెనీ మారుతున్నారు, లేదా ఉద్యోగం మారుస్తున్నారు, ఆ ప్రొఫెషన్ మరి వేరే ప్రొఫెషన్లోకి పెడుతున్నారు. ఇలాంటి సందర్భంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మంచి ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఆయన కెరీర్ని, ఆయన లైఫ్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏమన్నా చెప్పండి. తప్పకుండా అండి. ఎవరైతే జాబ్లో జాయిన్ అయ్యారో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అన్నారు. ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాము. 50,000తో ఆయన యొక్క కెరీర్ స్టార్ట్ అయింది. ఈ స్టార్ట్ అయినటువంటి వ్యక్తి 6 లక్షల యొక్క ఆదాయాన్ని సంవత్సరం పాటు సంపాదించబోతున్నాడు. ఇతను బేసిక్గా 2-3 విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి, ఈయన సంవత్సరంలో ఎంత ఖర్చు పెట్టబోతున్నాడు అంటే నెలవారీ ఖర్చులు, ఏ రకంగా ఇతను ఖర్చు పెడుతున్నాడు అనేటువంటి అవగాహన ఇతనికి ఉండాలి, స్పష్టత ఉండాలి. అలాగే ఈయనకు వచ్చేటువంటి ఆదాయాన్ని నెక్స్ట్ ఎప్పుడు పెంచగలుగుతున్నాడు, వచ్చే 5 సంవత్సరాల్లోనా రాబోయే 10 సంవత్సరాల్లో ఇతని యొక్క ఆదాయం ఇప్పుడు 50,000 కనుకుంటే 2 లక్షలకు చేరుకోవాలా, ₹1,00,000 చేరుకోవాలా అనేటువంటి ఆలోచన ఇతను ఏ రకంగా చేస్తున్నాడు అనేటువంటిది మనం ముఖ్యంగా వ్యక్తిగతమైనటువంటిది. ఆ రకమైన ఆలోచన పట్ల స్పష్టత కనుక ఉంటే ఎప్పుడు జాబ్ మారాలి, ఎందుకు ఎలా మారాలి అనేటువంటిది అతనికి తెలుస్తుంది. ఎక్కడెక్కడ ఖర్చులు ఎక్కువగా పెడతారో దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి చెప్తారా? సహజమైనటువంటి లక్షణం ఏంటంటే మన ఉద్యోగంలో జాయిన్ అవ్వగానే మొట్టమొదటిసారి ఇన్కమ్ని చూస్తున్నాం మనం. కాబట్టి ఇనీషియల్ టెండెన్సీ ఎలా ఉంటుందంటే ఈ న్యూ వర్షన్స్ టెక్నాలజీ డివైసెస్ కొనుక్కోవడం ఉంటుంది, పార్టీ ఉంటుంది, ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్ ఉంటుంది. అనేక మంది అడుగుతుంటారు, నీకు ఉద్యోగం వచ్చింది కదా పార్టీ చేసుకుందాం. ఈ రకంగా అతని యొక్క పియర్స్ వల్ల కానీ ఫ్యామిలీ మెంబర్స్ వల్ల కానీ ఆయన మీద ఒత్తిడి ఏంటంటే ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఆ టెండెన్సీ చూపుతూ ఉంటారు. అయితే ఈ టెండెన్సీ చూపేటువంటి సమయంలోనే తన యొక్క ఖర్చుని ఏ రకంగా ప్రిజర్వ్ చేసుకోవాలనే విషయం కూడా ఎప్పటికప్పుడు ఆలోచనలో పెట్టుకోవాలి. ఈ ప్రారంభంలోనే వాళ్ళ జీవితంలో సంపాదన అడుగుపెట్టిన సమయంలోనే వాళ్ళు ఖర్చు గురించి కూడా ఆలోచించాలంట. అవునండి. ఈ ఖర్చు అనేటువంటిది చిన్న క్యాలిక్యులేషన్ ఉంటుంది దానికి. ఎందుకు ఖర్చు గురించి ఆలోచించాలి అంటే ఒక చిన్న విషయం చెప్తాను. మేనేజ్మెంట్లో చెప్పే విషయం ఏంటంటే మెన్ ఎట్ వర్క్ అండ్ మనీ ఎట్ వర్క్. కాబట్టి పర్సన్ ఏ రకంగా జాబ్లో జాయిన్ అయ్యాడో ఇతను ఎన్ని సంవత్సరాలు పనిచేద్దాం అనుకున్నా అన్ని సంవత్సరాల వరకు ఇతను పనిచేయాలి. ఎందుకంటే ఇతని మీద డిపెండెంట్స్ ఉంటారు. తర్వాత ఫ్యామిలీ అనేటువంటిది ఇతనికి యాడ్ అవుతుంటుంది. పిల్లలు వస్తారు, వాళ్ళ చదువు ఉంటుంది, వాళ్ళకి పెళ్లి చేయడం ఉంటుంది. అలాగే ఇతను ఇల్లు కొనుక్కోవాలి, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో విల్లా కొనుక్కోవాలి, అలాగే హై ఎండ్ కార్ కొనుక్కోవాలి, హై ఎండ్ మోటార్ సైకిల్ కొనుక్కోవాలి. నాట్ విత్ వన్ వెహికల్, ఈ మే వాంట్ టు ప్రొక్యూర్ మోర్ దాన్ వెహికల్స్. ఇవన్నీ నీడ్స్, ఇవన్నీ అవసరాలు. ఒక ఫోన్ ఉండటం అవసరం, కారు ఉండటం అవసరం, ఒక ఇల్లు ఉండటం అవసరం. ఇవన్నీ ఖర్చులు, పిల్లలు, వాళ్ళవన్నీ కూడా. ఇలాంటి సందర్భాల్లో ఆయన ఎక్కడ సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఆ సేవ్ ప్లేసెస్ ఏమిటి చెప్తారా? మొట్టమొదటి ఏంటంటే ఇవన్నీ కూడా యాస్పిరేషన్స్ అంటారు. ఈ యాస్పిరేషన్ అన్నింటినీ కూడా ఒక పిరమిడ్లో తీసుకుంటే బేస్ స్ట్రాంగ్ ఉండాలి. ఈ బేస్ అనేటువంటిదే సేవింగ్స్ అన్నమాట. ఇట్ ఈస్ కాల్డ్ ప్రొటెక్షన్. సో ఈ రోజున అనేకమైనటువంటి మనకి గవర్నమెంట్ ద్వారా ఈ పథకాలు ఉన్నాయి, ప్రైవేట్ పథకాలు ఉన్నాయి. అంటే ప్రొటెక్షన్ అంటారు. ఈ ప్రొటెక్షన్కి అయ్యేటువంటి పర్సంటేజ్ కూడా చాలా తక్కువ అండి. 3 to 4% ఇతని యొక్క ఆదాయాన్ని ఇతను ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే మనీ ఎట్ వర్క్. అనుకోని సందర్భాల్లో డబ్బు కనుక ఇతని కోసం పనిచేయాల్సి వస్తే, జాబ్ లేదు, అనుకోకుండా అంగవైకల్యం వచ్చింది, ఇంకో రకమైనటువంటి ఇబ్బంది వచ్చింది, ఈ రకమైనటువంటి ఏవైతే వస్తాయి ఇవి ఇన్నోవేటివ్ అన్నమాట. మనం చెప్పలేము, ఎవరి లైఫ్లో కూడా రావచ్చు. మనం 5 సంవత్సరాల క్రితం చూసాం కరోనా. ఈ కరోనా ఏ రకంగా మనని ఇబ్బంది పెట్టిందో. కాబట్టి దానిని దృష్టిలో పెట్టుకొని ఈ అత్యవసరాల్ని ప్లానింగ్ అనేది చాలా అవసరం అండి. అన్ఫోర్సీన్ ఎక్స్పెన్సెస్ కొన్ని ఉంటాయండి, మనం ఊహించం. ఈ ఖర్చులు వచ్చి పడుతూ ఉంటాయి. ఒకటి మెడికల్ ఎక్స్పెన్సెస్, తనకు కావచ్చు, తన ఇంట్లో వాళ్ళకి కావచ్చు, తన డిపెండెంట్స్కి కావచ్చు. అన్ఫోర్సీన్ ఎక్స్పెండిచర్. అట్లానే ఆదాయం కూడా అన్ఫోర్సీన్ ఆదాయంలో కూడా మనకు తగ్గుదల ఉండొచ్చు. ఉదాహరణకి ఆయన ఈ ఫోర్స్ఫుల్గా జాబ్ మారాల్సి వచ్చింది, వేరే దానికి వెళ్లాల్సి వచ్చింది. ఒక 2 నెలలో 3 నెలలో 6 నెలలో గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది.
ఈ టైంలో అంత ఆదాయంలో ఉండి ఒక్కసారిగా తన ఆదాయాన్ని మొత్తం ఆపుకొని ఈ చాలా చిన్న జీవితం గడుపుతూ 6 నెలల తర్వాత మళ్ళీ ఆదాయం వస్తుంది. ఈ గ్యాప్ అనేటువంటిది చాలా మందిలో ఇప్పుడు మనం చూస్తున్నాం. ఓ 2 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు, సంవత్సరం కూడా పట్టవచ్చు. ఆ గ్యాప్ ఆదాయం లేదు, నిల్ ఆదాయం. తను దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి? ఆదాయం ఉన్నప్పుడు ఆదాయం లేని దాన్ని ఏమిటంటే రెయినీ సీజన్ అంటాం. ఆ రెయినీ సీజన్ని ఎలా మెయింటైన్ చేయాలి అనేటువంటి కూడా మీరు ఏమైనా యువతకి డైరెక్షన్ ఇస్తారా? నేను ఇంతకుముందు చేసినటువంటి జాబ్లో దాదాపు ఒక 10,000 మందికి ఈ రకమైన ప్లానింగ్ చేసి ఉంటాను. చాలా మంది ఇంటరాక్ట్ అయ్యాను. ఇందులో మనకి తెలిసేటువంటి విషయం ఏంటంటే, పర్టికులర్గా గుజరాతీ వాడు కానీ రాజస్థానీ వాడు కనుక వాళ్ళ దగ్గర వెళ్ళి కలిసినట్లయితే వాడు ఏ రకంగా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది. ఈ రోజున్న యువతకి వాళ్ళ యొక్క ఆదాయాన్ని 4 భాగాలు చేసుకుంటారు. వాళ్ళు 4 భాగాలలో ఒక భాగాన్ని వాళ్ళ ఫ్యూచర్ ఇన్కమ్ కోసము, అన్ఫోర్సీన్ ఇన్కమ్ కోసము దాచిపెట్టుకుంటారు. ఇంకొక 4వ భాగాన్ని వాళ్ళ ప్రొటెక్షన్ కోసం వాళ్ళు దాచిపెడతారు. కాబట్టి వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయం 100 రూపాయలు కనుక అయితే వాళ్ళు వాళ్ళ కుటుంబ పద్ధతి ప్రకారం వాళ్ళకు వచ్చినటువంటి కల్చరల్ వాల్యూ ప్రకారం వాళ్ళ యొక్క ప్లానింగ్ ఏంటంటే 100 రూపాయలు కనుక ఆదాయం వస్తే వాడు లెక్క కట్టే విషయం ఏంటంటే 50 రూపాయలు మాత్రమే నాకు వస్తుంది అనేటువంటి ఆలోచనతో వాళ్ళు ముందుకెళ్తారు. కాబట్టి మనం ఈ రోజున దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ యొక్క ఫ్లరిషింగ్ చూసినట్లయితే వాళ్ళ యొక్క పొదుపు మంత్రం ఏంటంటే ఇదన్నమాట. వచ్చేటువంటి ఆదాయంలో 50% మాత్రమే నాది, దీనినే నేను ఖర్చు పెట్టాలి, దీన్నే నా ఎంజాయ్మెంట్ చేయాలి. మిగిలినటువంటి 50%లో 25% ఫ్యూచర్ కోసం, 25% ఎమర్జెన్సీ కోసం అనేటువంటి భావన, ఇది నాకు కూడా అనిపించింది చాలా చక్కటి ఆలోచన. గుజరాతీ కమ్యూనిటీస్లో, రాజస్థాన్ కమ్యూనిటీ అంటే బిజినెస్ కమ్యూనిటీస్లో చేసేటువంటి ఆలోచన. చాలా చక్కగా చెప్పారండి. ఈరోజు యువత వాళ్ళకు వచ్చే ఆదాయం 50% నాది కాదు అని అనుకోవాలని చెప్పారు. నెంబర్ 1. ఆ 50%లో 25% ఫ్యూచర్, నాకు ఏదైనా ఉద్యోగంలో ఇబ్బంది ఏదైనా వస్తే దానికోసం సేవ్ చేసుకోవాలి. ఒక 25% వాళ్ళకి మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ ఇంట్లో డిపెండెంట్కి ఏదైనా వచ్చేటువంటి. చక్కనండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు వాల్యుబుల్ సజెషన్ ఇచ్చినందుకు. జై భారత్, జై హింద్. ఈ వీడియో వీక్షించిన ప్రేక్షక మహాశయులకు మనసారా ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి భారతీయం తెలుగు వార్తా ఛానల్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు.